ఫిలిస్తీయులు దిగిరి. ఫిలిస్తీయులు ఇశ్రాయేలు మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయులు ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. కాబట్టి జనులు పాలెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిస్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షీలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసము మనము తీసుకొని మన మధ్య ఉంచుకుందాము రండి. అది మన మధ్య నుండి నీడల అది మన శత్రువుల చేతుల నుండి మనలను రక్షించుననిరి. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళారు. యుద్ధం చేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళు యుద్ధంలో ఓడిపోయారు. యుద్ధం చేయడానికి వెళ్ళి వాళ్ళ యుద్ధంలో ఏమయ్యారు? ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు వారు ఆలోచించడం మొదలుపెట్టారు. సాధారణంగా మన జీవితాల్లో ఓటమి అనేది చాలాసార్లు మంచిగా చేస్తుంది. ఓటమి అనేది మన జీవితాల్లో మంచినే చేస్తుంది. ఎందుకంటే మనము కొంచెం ఆలోచించడం మొదలు పెడతాం. సాధారణంగా మనం అనుకున్నవన్నీ జరిగితే మనం ఏమీ కూడా ఏం చేయమంటే ఆలోచించాం. ఎవరి గురించి ఆలోచించామంటే దేవుని గురించి ఆలోచించాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయాము అని ఆలోచించారు. ఎందుకు ఓడిపోయాము? ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఓడిపోయాము అనగానే వారికి ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చింది? దేవుని మందసము మనం తీసుకొని వెళ్ళలేదు. ఎందుకు గుర్తొచ్చిందంటే వాళ్ళకి, చూడండి, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనము. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. చదువుపోయిన పర్లేదు, నేను చెప్పేస్తాను. యెహోవా నిబంధన మందసము మోయు చూడండి, వాళ్ళకు ఒక విషయం గుర్తొచ్చింది. ఏంటంటే ఇశ్రాయేలీయులు వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వారు ఎదుట ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా వాళ్ళు ఎలా జయించారనే విషయాన్ని వారు జ్ఞాపకం చేసుకున్నారు. అప్పుడు యోర్దాను దాటేటువంటి సమయంలో, యోర్దాను అప్పటికి మరి ఆ సమయంలో మరి గట్లన్నిటి మీద కూడా ప్రవహించేటువంటి అంత ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి సమయంలో వారు యోర్దాను దాటి కనాను దేశంలోనికి వెళ్ళాలి. ఆ కనాను దేశంలోనికి వెళ్ళేటువంటి సమయంలో, వారు దాటేటువంటి సమయంలో యాజకులు ఏం చేశారంటే ఈ యొక్క నిబంధన మందసాన్ని మోస్తూ వారి కాళ్ళు ఆ యోర్దానులో పెట్టగానే ఆ యోర్దాను యొక్క ఎగువ నుంచి పారుతున్నటువంటి ఆ నీళ్ళన్నీ కూడా ఏకరాశిగా ఆగిపోయాయి, నిలిచిపోయాయి. ఇది వాళ్ళకి గుర్తొచ్చింది. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం పట్టుకు వెళ్ళాలి? దేవుని మందసము పట్టుకొని వెళ్ళాలి కదా అని గుర్తొచ్చింది. అలాగే ఎరుకో దగ్గరికి వచ్చేసరికి కూడా 6వ అధ్యాయంలో మనం అందరం అనుకుంటాము వాళ్ళు కేకలు వేశారు, అన్నీ కరెక్టే. కానీ 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి చూడండి, వాళ్ళు అరవడం, కేకలు వేయడం ఇవన్నీ కూడా కరెక్టే. కానీ దానికి మించి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరిని పట్టుకెళ్తున్నారు? దేవుని మందసమును వారు తీసుకొని వెళ్తున్నారు. యోర్దాను దాటేటప్పుడు దేవుని మందసం తీసుకొని వెళ్ళారు. ఎరుకో గోడలు చుట్టూ కూడా తిరుగుతున్నప్పుడు కూడా యాజకులందరూ కూడా దేవుని మందసాన్ని మోస్తున్నారు. అప్పుడు బోరలు ఊత్తూ కేకలు వేస్తున్నటువంటి సమయంలో చివరిలో మరి ఆ యొక్క గోడలు పడిపోయాయి. కానీ కారణం ఏంటి అంటే, మనం ఇప్పుడు కేకలు ఇవన్నీ ఒకటే అనుకుంటాము. ప్రియమైన మనం వీటికి మించి దేవుని మందస్సు. ఎందుకంటే దేవుని మందస్సుము అంటే ఏంటో కూడా నేను మరలా చెప్తాను. చూడండి, ఇదే సమూయేలు గ్రంథంకి వద్దాము. 4వ అధ్యాయము 4వ వచనము. కాబట్టి జనులు షీలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడయుండు సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలి యొక్క 2 కుమారులు హొఫ్నీయును ఫినెహసును అక్కడనే దేవుని నిబంధన మందసం వద్ద ఉండిరి. కిందకు మరలా వచనం చూద్దాం. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీయులు భూమి ప్రతిధ్వనించినంత గొప్ప కేకలు వేసిరి. ఫిలిస్తీయులు ఆ కేకలు విని హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగాను. యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చినని తెలుసుకొని అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారికి ఇలాగూ సంభ్రమింపలేదు. ఇప్పుడు ఇంతకీ ఈ అందరి మాటల్లో దేవుని మందసం అంటే వాళ్ళకి ఏం గుర్తొచ్చింది? ఫిలిస్తీయులకు
నామేం చూస్తారండి బాబు. ఆ మాటలన్నిటిలో దేవుని మందసము వాళ్ళ మధ్యలోకి రాగానే వాళ్ళకి ఏమని వచ్చింది గుర్తు? దేవుడు దండులోనికి వచ్చెనని, అయ్యో మనకు శ్రమ. ఫిలిస్తీన్లకు అర్థమైంది ఏంటంటే దేవుని నిబంధన మందసం వచ్చిందంటే ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. వీళ్ళు ఎంత కేకలు వేశారంటే ఆ మందసం రాగానే భూమి ప్రతిధ్వనించినంతగా కేకలు వేశారట. భూమి ఏమైందట? ప్రతిధ్వనించినంతగా కేకలు వేశారు. ఇదంతా బాగానే ఉంది, భూమి ప్రతిధ్వనించింది, అన్నీ బాగున్నాయి. అయితే యుద్ధం జరిగింది. ఫిలిస్తీన్లు ఏమనుకున్నారంటే వాళ్ళు గురించి ఇంకా మంచి మాట చెప్పారు. అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతుల నుండి మనల్ని ఎవరు విడిపించగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళు చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తులో జరిగినటువంటి ప్రతి అద్భుతం కూడా ప్రపంచం అంతా కూడా చూసింది, ప్రపంచం అంతటికి కూడా తెలుసు. వీళ్ళందరూ కూడా అంటున్నారు ఐగుప్తులో గొప్ప అద్భుతాలు చేసి ఇశ్రాయేలును బయటకు తీసుకొచ్చిన దేవుడు ఈయనే కదా. అంటే ఐగుప్తులో లేని వాళ్ళు కూడా అందరికీ తెలుసు. అందుకే రాహాబు కూడా చెప్తుంది ఈ మాటను, మనము యెహోషువ గ్రంథంలో చూస్తాము. ప్రియ దేవుని బిడ్డలారా, అందరికీ కూడా దేవుడు చేసిన కార్యాల గురించి తెలిసాయి. అందరూ కూడా దేవుడు అంటే ఎంతో భయము వాళ్ళకు ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేవుడే కదా అని చెప్తూ వాళ్ళు ఏమంటారంటే మరి మనం వాళ్ళకి దాసులు అయిపోయినట్టుగా మనకు వాళ్ళు దాసులైనట్టుగా మనం వాళ్ళకి దాసులు అవ్వకూడదు, ఎలా ఒకలా యుద్ధం చేద్దాము అనుకున్నారు. 9వ వచనం, ఫిలిస్తీన్లు ధైర్యం తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీలకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయడని చెప్పుకునిరి. ఫిలిస్తీన్లు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలీయుల్లో 30,000 కాల్బలము కూలెను. ముందు అనుకున్నారు వీళ్ళు మందసం లేదు కనుక మనం ఏమయ్యాము, ఓడిపోయాము అనుకున్నారు. ఇప్పుడు మందసం వచ్చింది, మందసం తెచ్చుకున్నారు, మంచి ప్రైజ్ అండ్ వర్షిప్ చేశారు. ఎంత కేకలు పెట్టారంటే భూమి ప్రతిధ్వనించినంతగా కేకలు పెట్టి వర్షిప్ చేశారు. ఇంకా ఫిలిస్తీన్ల గుండెలు జారిపోయాయి. కాకపోతే యుద్ధం జరిగితే ఇశ్రాయేలీయులు ఏమైపోయారు? ఓడిపోయారు. ఇశ్రాయేలీయులు ఏమయ్యారు? ఓడిపోయారు. 30,000 మంది చచ్చిపోయారు. ముందు ఒక 4,000 మంది చచ్చిపోయారు, ఇప్పుడు ఎంతమంది చచ్చిపోయారు? 30,000 మంది చచ్చిపోయారు. ఇంకేళ్ళకి ఏం అర్థం అవట్లేదు. దేవుడు మా మధ్యలో ఉన్నాడు, దేవుడిని సన్నిధి మా మధ్యలోనికి వచ్చింది అనుకున్నారు, కానీ ఏమయ్యారు? ఓడిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, 2 విషయాలు. మొదటగా దేవుడు వారి మధ్యలో ఉన్నాడు, కానీ దేవుడు ఏ విధమైన సహాయం వారికి చేయలేదు. మొదటగా వారు అవిధేయులు. అంతేకాదు, రెండవది ఆ మందసం దగ్గర ఎవరున్నారంటే 4వ వచనంలో ఉంది, కాబట్టి జనులు షీలోగును కొందరిని పంపి అక్కడి నుండి కెరూబుల మధ్య ఆసీనుడయుండు సైన్యములకు అధిపతికి యెహోవా నిబంధన మందసం తెప్పించిరి. ఏలి యొక్క 2 కుమారులైన హొఫ్నీయును ఫినెహసును అక్కడనే దేవుని నిబంధన మందసమునద్ద ఉండేరి. ఈ హొఫ్నీ ఫినెహసులు ఎవరంటే ఏలి యొక్క కుమారులు. ఆ దినముల్లో వారు దేవుని మందిరంలో వారు పరిచర్య చేస్తున్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే భయంకరమైనటువంటి అపవిత్రులు. వాళ్ళు దేవుని మందిరంలోకి వస్తున్నటువంటి స్త్రీలతో కూడా వారు పాపం చేసేవారు. దేవుని మందిరంలోనికి వచ్చినటువంటి స్త్రీలతో పాపం చేసేవారు. ఇప్పుడు మందసం దగ్గర ఎవరున్నారు? హొఫ్నీ ఫినెహసులు ఉన్నారు. వారు మందసం తెచ్చుకున్నారు, కానీ ఎవరున్నారు? అపవిత్రత ఉంది. అపవిత్రత ఉన్న చోట దేవుడు ఏ విధమైనటువంటి పని చేయడు. అపవిత్రత ఉన్న చోట దేవుడు దగ్గర నుంచి ఎటువంటి సహాయం కూడా మనకు కలగదు. అవిధేయత ఉన్న దగ్గర దేవుడు ఎటువంటి సహాయం కూడా చేయలేడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఉన్నాడు, కానీ దేవుని వలన వారికి ఏ విధమైన సహాయం కూడా వారికి దొరకలేదు. కనుక దేవుని ఇప్పుడు మనం కొత్త నిబంధనలు ఉన్నటువంటి మనము దేవుని మందస్సు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడము దేవుని మందస్సాన్ని మనం సమీపిస్తాం. ఎందుకంటే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో చివరి మాటలో ఉంటుంది ఏమంటే, మనమందరమును కూడా ధైర్యముగా కృపా సింహాసనమును సమీపిస్తున్నాము. సమయోచితమైనటువంటి సహాయము కొరకు ధైర్యముగా కృపా సింహాసనమును. ఈ మందసము ఏంటంటే కృపా సింహాసనము. దేవుని యొక్క సన్నిధికి మనం అందరం కూడా ధైర్యముగానే వస్తున్నాము, కానీ దేవుని వలన సహాయం మనం పొందుకోవాలంటే డిజోబీడియన్స్ ఉంటే ఏ విధమైన సహాయం పొందుకోలేము. 2, అపవిత్రత ఉన్న చోట కూడా ఏ విధమైనటువంటి అద్భుతము ఆశ్చర్యకార్యము జరగదు. ప్రియ దేవుని బిడ్డలారా,
మన పర్సనల్ ప్రేయర్. అలాగే దేవుని మందిరమునికి వస్తూ మనం దేవుని ఆరాధిస్తున్నాం. వాళ్ళు కూడా ఎంతో కేకలు వేశారు, ఎంతో కేకలు వేసి దేవుని ఆరాధించారు, కానీ ఓడిపోయారు. ఓడిపోయేసరికి వాళ్ళకి ఇంకేం అర్థం కాలేదు. అందుకే దేవుని మందిరముకు కూడా వచ్చి మనకేం జరగట్లేదు అనుకోండి, మనకేం బాగలేదు అనుకోండి, ముందు ఏం చేస్తామో మనము ప్రార్థనకు వెళ్ళట్లేదు, ప్రార్థన చేయట్లేదు అనుకుంటాం. ప్రార్థనకు వచ్చిన తర్వాత కూడా ఏమీ జరగలేదు అనుకోండి, ఇప్పుడు ఏమనుకుంటాం? ఇంక నెక్స్ట్ ఆప్షన్ ఏం లేదు, ఒకటే ఒకటి ఆప్షన్. ఇంకేంటి థర్డ్ ఆప్షన్? అమ్మా కొత్త వలస. ఎందుకు కొత్త వలస? నల్ల తాడు కడతారు అక్కడ, తెలుసా? నల్ల తాడు. మీరు నవ్వుతున్నారు కానీ చాలామంది ఉంటారు అలాగా. ఇక్కడ వాళ్ళకి మిమ్మల్ని అనట్లేదులే, చాలామంది ఉంటారు. ఇక్కడ అవ్వకపోతే ఏం చేస్తారు? నెమ్మదిగా సబ్బవరం, కొత్త వలస, చోడవరం. మీరు దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు మన జీవితంలో కార్యము చేయట్లేదు మనం సరిచేసుకుంటే, దేవుడు ఎన్నడూ కూడా ఆయన శక్తి, ఆయన మహిమ ఎన్నడూ కూడా తన బిడ్డలకు ఇవ్వకుండా ఆయన ఆపడు. కారణం ఏంటి అంటే, మనం అందుకు రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఎవరు అడ్డుకుతున్నారు? మీ పాపములు దేవునికి మధ్యలో అడ్డుగా ఉండిపోతున్నాయి. కనుక మనం మన జీవితంలో దేవునికి అడ్డుగా ఉన్నవి తొలగించుకుంటే దేవుని మందసములో ఉన్నటువంటి శక్తిని మనం అనుభవించగలుగుతాం. 5వ అధ్యాయంలోనికి వద్దాం. ఈరోజు దేవుని మందసము ఉన్న చోట దేవుడు చేసిన కార్యములు కొన్ని చూద్దాం. ఫిలిష్తీయులు దేవుని మందసం పట్టుకొని ఎబెనెజర్ నుండి అష్డోదునకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దానిని ఉంచిరి. అయితే మరునాడు అష్డోదు వారు ప్రాతకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్ల పడి ఉండెను. గనుక వారు దాగోను లేవనెత్తి వాని స్థానమందు. ఇప్పుడు ఫిలిష్తీయులు ఈ మందసాన్ని పట్టుకున్నారు. ఈ మందసం ఉంటే మనకు విజయం వస్తుంది అనుకున్నారా ఏంటో, మందసాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? దాగోను గుడిలో పెట్టారు. రాత్రి పెట్టారు, పొద్దున్న లేచి వెళ్ళి చూస్తే ఆ దాగోను ఏమైందట? బోర్ల పడి యెహోవా మందసం ఎదుట ఎక్కడుంది? బోర్ల పడిపోయి ఉందట. వీళ్ళు ఎందుకో గాలి వచ్చి పడిపోయింది కావాలనుకుని మరలా లేపి మరలా నిలవబెట్టి మరలా ఇంటికి వెళ్ళారు. ఆ మరునాడు వారు ఉదయం లేవగానే దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్ల పడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెం మాత్రము వానికి మిగిలి ఉండెను. ప్రియ దేవుని బిడ్డలారా, మందసములో శక్తి లేకపోవడం కాదు, మందసములో శక్తి ఉంది. దేవుని సన్నిధిలో శక్తి ఉంది, దేవుని సన్నిధిలో ప్రభావం ఉంది. ఇశ్రాయేలు ఆ ప్రభావం అనుభవించలేకపోయారు. దేవుని సన్నిధిలో శక్తి ఉంది, దేవుడు విడిపించగలవాడు, దేవుడు మార్చగలవాడు, దేవుడు గొప్ప కార్యములు చేయగలవాడు, కానీ వారు అనుభవించలేకపోయారు. ఇదే మందసము దాగోను గుడిలో పెడితే ఆ దాగోను బోర్ల పడిపోయింది. మరలా నిలవబెడితే మొండెం తప్ప మిగతావన్నీ కూడా ఏమైపోయాయి? తల, చేతులు, కాళ్ళు మొత్తం అన్నీ కూడా ఏమైపోయాట? గడప దగ్గర తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. చూడండి 5వ వచనం చూడండి. కాబట్టి దాగోను యాజకులేమి, దాగోను గుడికి వచ్చి వారేమి నేటి వరకు ఎవరును అష్టోదులో దాగోను యొక్క ఆమేన్ మరలా అటువైపు ఇంకెవరూ చూడలేదట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ గుడి ఏమైపోయిందట? ఏమైపోయింది? దేవుని సన్నిధి మనము కలిగి ఉంటే ఎవరు మూయబడతారు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని శక్తి ఉంది, దేవుని సన్నిధి ఉంది, కానీ ప్రజలు ఆ యొక్క ప్రభావాన్ని అనుభవించలేకపోవడానికి గల కారణం, ప్రియ దేవుని బిడ్డలారా, క్యాజువల్గా వాళ్ళు ఉన్నారు. ఇశ్రాయేలీలు దేవుడు వస్తాడు, దేవుడు పనిచేస్తాడు, దేవుడు వెళ్ళిపోతాడు అనుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి పనిచేయాలి అంటే, దేవుని శక్తి మన మధ్యలో అంత ప్రభావముగా పనిచేయాలి అంటే, మనందరి జీవితాలు కూడా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. యాజకులు వెళ్ళక మునుపు యెహోషువ చెప్పాడు, రేపు మీ మధ్యలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. యెహోషువ గ్రంథంలో ఉంటుంది. వారు యొర్దాను దాటక మునుపు యెహోషువ చెప్తాడు, రేపు మీ మధ్యలో దేవుడు ఏం చేయబోతున్నాడు? అద్భుతం చేయబోతున్నాడు. మిమ్మల్ని మీరు
పరిశుద్ధపరచుకోండి. 3వ అధ్యాయంలో అనుకుంటాను 5వ వచనం, మరియు యెహోషువ రేపు మీ మధ్యలో దేవుడు అద్భుత కార్యములు చేయను గనక, దేవుడు మీ మధ్యలో ఏం చేయబోతున్నాడు? అద్భుత కార్యము చేయబోతున్నాడు. మీరేం చేయాలి? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకొనమని ఏం చేశాడు? ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ. దేవుని సన్నిధి గొప్ప కార్యాలు మన మధ్యలో చేయాలంటే మనం చేయవలసింది ఏంటంటే మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరుచుకోవాలి. దేవుని మహిమ మన యొక్క దేశము, మన ప్రజలు చూడాలి. ఫిలిస్తీన్లు అందరూ కూడా చూశారు. వాళ్ళు ముందు దేవుని మందసం రాగానే జడిసిపోయారు, భయపడిపోయారు. కానీ ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. కారణము ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని శక్తి లేకపోవడం కాదు, వీళ్ళకున్నటువంటి అపవిత్రతను బట్టి, వీళ్ళకున్నటువంటి అవిధేయతను బట్టి దేవుడు కార్యం చేయలేదు. అక్కడ దేవుడు మౌనంగా ఉండిపోయాడు. వాళ్ళు అనుకున్నారు ఇక ఈ దేవుడు మా దేవుడు ఒకటే అనుకుని తీసుకెళ్ళి ఎక్కడెట్టారు? ఆయనకు అర్థమైన తర్వాత ఈ దేవుడు మా దేవుడు, హల్లెలూయా, ఈ దేవుడు మా దేవుడు ఒకటి కాదు. మొట్టమొదటిగా ఏమయ్యాడు? మందసం ఎదుట బోర్ల పడిపోయిందట ఆ దాగోను. రెండవది వాళ్ళు అప్పుడైనా అర్థం చేసుకోవాలి కదా, అయినా నిలవబెట్టారు. నిలవబెడితే తల మొండెము, కాళ్ళు, చేతులు దేనికి అది సపరేట్ అయిపోయి దెబ్బకు మూస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధి ఈ రోజుల్లో కూడా అంత శక్తివంతంగా పనిచేయాలి అంటే దేవుని ప్రజలు తమను తాము పరిశుద్ధపరచుకోవాలి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధత లేని చోట దేవుడు పని చేయలేడు. మీ దేవుడైన యెహోవాను నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులైనటి. దేవుడు చెప్తాడు పాత నిబంధన అంతట్లో కూడా, నేను పరిశుద్ధుడను గనక మీరు కూడా ఏం చేయాలి? పరిశుద్ధులై ఉండండి. నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులుగా ఉంటే గొప్ప కార్యాలు మీ మధ్యలో నేను చేస్తాను, నా మహిమను ప్రజలకు నేను చూపిస్తాను. అన్ఫార్చునేట్లీ, దురదృష్టవశాత్తు ప్రజలు దేవుని ఎదుట పరిశుద్ధులుగా జీవించడం అనేది చేయడం లేదు. దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడు, దేవుడు చేసేసుకుంటాడు అనుకుంటున్నారు. ఇశ్రాయేలు ఓడిపోయారు. ఇశ్రాయేలు అందరూ కూడా ముందట 4,000 మంది, తర్వాత 30,000 మంది చచ్చిపోయారు. దేవుని బిడ్డలారా, తర్వాత 7వ అధ్యాయంకి వచ్చేసరికి వాళ్ళు ఫిలిస్తీన్లు ఏం చేస్తారంటే తర్వాత ఈ దేవుని సన్నిధి మాతో ఉంటే మాకు చాలా భారంగా ఉంది, ఈ మందసము మాతో ఉంటే మా దగ్గర ఉంచుకోలేమని చెప్పి మరలా ఇశ్రాయేల్ దేశానికి పంపించేస్తారు. 6వ అధ్యాయంలో మరి ఎడ్లను మీద కట్టి వారు పంపించేస్తారు. 7వ అధ్యాయంకి వచ్చేసరికి అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసము తీసుకొని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. 7వ అధ్యాయంకి వచ్చేసరికి అక్కడ దేవుని మందసాన్ని ఒక చోట పెట్టేశారు. పెట్టి అక్కడ ఒక యాజకుడిని పెట్టారు. అక్కడి నుంచి ఈ మందసం గురించి ఊసి కనబడదు మనకి. మందసం గురించి ఎవరు మాట్లాడరు. తర్వాత సమూయేలు వస్తాడు. సమూయేలు 7వ అధ్యాయం నుంచి కనిపిస్తాడు. దేవుని బిడ్డలారా, అంటే ముందు ఉంటాడు, తన పని 7వ అధ్యాయం నుంచి చేయడం ప్రారంభిస్తాడు. తర్వాత అలాగా అయిన తర్వాత సమూయేలు ముసలైపోతాడు. ముసలైపోయేసరికి వీళ్ళందరికీ కూడా ఆలోచన ఏమొస్తుందంటే అందరిలాగే మాకు కూడా ఏం చేయాలి? ఒక రాజు కావాలి. నువ్వు ముసలైపోతున్నావు, మేము అస్తమాటికి నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని ఏం అడుగుతాము? మాకు ఒక రాజు ఉంటే ఆయన పని ఆయన చేసుకుంటాడు కదా. అస్తమాటికి ప్రార్థన, ఏటి ఉపవాసాలు, ఎందుకు మాకు ఈ బాధ? మాకు ఒక రాజును చెయ్యి, ఆ రాజు మాకు ఏం చేస్తాడు? మా యుద్ధాలు చేస్తాడు. ఇది నిజానికి దేవునికి విరోధమైనటువంటి ఆలోచన. సమూయేలు కూడా చాలా బాధపడతాడు. దేవుడు కూడా సమూయేలుతో మాట్లాడతాడు. వారు రాజును కోరుకున్నది నిన్ను విసర్జించడం కాదు, నన్నే విసర్జించారు. వారు నిన్ను కాదు విసర్జిస్తా, ఎవరిని విసర్జించారు? నన్నే విసర్జించారు. వాళ్ళు అన్నట్టుగానే వాళ్లకు చూడండి 8వ అధ్యాయం 7వ వచనం ఉంటుంది. అందుకు యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపము. వారు నిన్ను విసర్జింపలేదు, కానీ ఇది దేవునికి ఇష్టమా కాదా? వాళ్ళు రాజును కోరుకోవడము, వాళ్ళకి రాజును ఇవ్వడము దేవునికి ఇష్టమా కాదా? ఇష్టము కాదు. దేవుడు అంటున్నాడు, వారు నిన్ను విసర్జించలేదు, వారు నన్నే విసర్జించారు, కానీ వారు చెప్పిన మాటల ప్రకారము జరిగించు. కానీ వారు చెప్పింది
ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. మనం ఒక విషయాన్ని పట్టు అడుగుతున్నాం అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడికి ఇష్టం ఉండిపోయినా దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళు అడిగినట్టుగానే చెయ్యంటాడు. దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలను దేవుని చిత్తమా కాదా అని మనం నేర్చుకోవాలి. దేవుని చిత్తమా కాదా అని. దేవుని బిడ్డలారా, వారికి రాజు వచ్చాడు. సౌలు రాజుగా వారికి అభిషేకించబడ్డాడు. సౌలు రాజు అయిన తర్వాత ఎప్పుడూ కూడా మందస్సమును గురించినటువంటి ఆలోచన లేదు. మందస్సమును గురించినటువంటి ఎప్పుడూ కూడా వాళ్ళు దాని విషయం గురించి వాళ్ళు ఆలోచించలేదు. చివరికి ఎవరు వచ్చారంటే దావీదు రాజు అయ్యాడు. దావీదు ఏమయ్యాడు? రాజు అయ్యాడు. దావీదు రాజు అయిన తరువాత 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలోనికి తన రాజు అవ్వగానే మొట్టమొదటిగా ఏం చేశాడు తెలుసా? యెహోవా మందస్సమును తీసుకొని వద్దాం రండి అన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమూయేలు కూడా రాజు అయ్యాడు. కానీ సమూయేలు చివరికి కర్ణ పిశాచుల దగ్గరికి వెళ్ళి ఏం యుద్ధంలో గెలుస్తానా లేదా అని ఆలోచన అనడానికి వెళ్ళాడు తప్ప దేవుని మందసం దగ్గరికి మాత్రం వెళ్ళలేదు. దేవుని బిడ్డలారా, దావీదు మాత్రము దేవుని ఇష్టానుసారుడు అని పిలువబడినటువంటి దావీదు మొట్టమొదటి చేసిన పని దేవుని సన్నిధిని తెచ్చుకున్నాడు. హల్లెలూయా. మనము కూడా దేవుని ఇష్టానుసారమైన మనుషులము అని పిలువబడాలంటే మొట్టమొదటగా దేవుని సన్నిధిలో ఉండడం నేర్చుకోవాలి. మొట్టమొదటగా దేవుని సన్నిధిలోనికి రావడం నేర్చుకోవాలి. అంతేకాదు, దేవుని సన్నిధిలోనికి ఎలా పడితే అలా వస్తే అవ్వదు. దేవుని మందిరమునకు వెళ్తున్నప్పుడు కూడా ప్రభు క్లియర్గా చెప్పాడు. ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం 1వ మాటలో, దేవుడు మన జీవితాల్లో కార్యములు చేయాలి అంటే నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు ఏం చేయాలి? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకున్నాము. దేవుని మందిరమునకు వెళ్తున్నాము, దేవుని సన్నిధికి వెళ్తున్నాము. మనము వెళ్తున్నప్పుడు దేవుడు కార్యము చేయాలి అంటే మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్నిసార్లు నేను అక్కడక్కడికి వెళ్ళి వాక్యం చెబుతున్నప్పుడు దేవుని బిడ్డలారా, కొంతమంది ఫోన్ నెంబర్లు తీసుకుంటారు. ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళు ఆ చర్చిలో ఉంటారు. కానీ ఏమడుగుతారంటే, పాస్టర్ గారు మీ చర్చ్ ఎక్కడండి అని అడుగుతారు. అమ్మా వినండి, పాస్టర్ గారు మీ చర్చ్ ఎందుకమ్మా అంటే, ఒకసారి మీ చర్చ్కి వస్తే ఏమన్నా వాళ్ళు వెళ్తుంది ఎక్కడికి? మరి ఇప్పుడు ఎక్కడికి వస్తారట? ఎందుకు? దేవుని సన్నిధి నువ్వు వెళ్తున్న చోట మార్చుకోవాల్సింది ఎవరంటే ఎవరు మార్చుకోవాలి? నేను మార్చుకుంటే దేవుడు నాకు కార్యం చేస్తాడు. హల్లెలూయా. దేవుని సన్నిధి, దేవుని మందిరంకి వెళ్తున్నప్పుడు ఎవరు మార్చుకోవాలట? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. అప్పుడు దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడు? కార్యం చేస్తాడు. చాలామంది ఇలాగే అనుకుంటుంటారు, అక్కడికి వెళ్తే జరుగుతుంది, ఇక్కడికి. అసలు మార్చుకోవాల్సింది ఎవరు? మనం మార్చుకుంటే దేవుని సన్నిధి ఎప్పటికీ కూడా శక్తివంతమైనది. సరే, దావీదు దేవుని యొక్క మందసాన్ని తెచ్చుకోవడానికి ఎక్కడైతే ఎన్ని సంవత్సరాలు ఉండిపోయింది అనుకుంటున్నారు? సౌలు ఇంచుమించు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. సౌలు చచ్చిపోయాక కదా దావీదు రాజు అయ్యాడు. అంటే సమూయేలు దినముల్లో నుంచి, అంటే ఇంచుమించు నేను దాన్ని కరెక్ట్గా చూడలేదు ఎన్ని సంవత్సరాలు మందసము లేకుండా ఉండిపోయారంటే, ఇంచుమించు 60-70 సంవత్సరాలు వారి మధ్యలో ఏం లేదు. కానీ దావీదు రాజు అవ్వగానే ఏం చేశాడు? దేవుని మందిరంలో దేవుని యొక్క ఏం చేయాలి? మందసాన్ని తెచ్చుకోవాలి. మనకు ఉద్యోగం రాగానే మొట్టమొదటి ఏం చేస్తాం? ఉద్యోగం వచ్చినప్పుడు కాదు, శాలరీ వచ్చినప్పుడు. ఉద్యోగం వస్తే మామూలుగా వెళ్తారు, రాగానే ఏం చేస్తారు? యాపిల్ ఏంటి? ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఏం చేయాలి ముందు? యాపిల్ బుక్ యాపిల్. ఏం యాపిల్? సిమ్లా యాపిల్ కాదు. సో మొట్టమొదట దావీదు రాజు ఏం చేస్తున్నాడు? యాపిల్ ఫోన్ కొనట్లేదు. ఏం చేస్తున్నాడు? దేవుని మందసాన్ని తెచ్చుకుంటున్నాడు. హల్లెలూయా. నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారమైన మనుష్యుడు. దేవుని సన్నిధిని ప్రేమించే వాళ్ళే దేవునికి ఇష్టానుసారమైన వ్యక్తులు. దేవుని మందిరమును ప్రేమించే వాళ్ళే దేవునికి ఇష్టానుసారమైన వ్యక్తులు. దేవుని చిత్తము చేసే వాళ్ళే దేవునికి ఇష్టానుసారమైన మనుషులు. సరే, మందసాన్ని తెచ్చుకుంటున్నప్పుడు బాగానే ఉంది, సంతోషంగా అందరూ ఆరాధన చేసి వస్తున్నారు. ఈలోపు ఏం జరిగిందంటే, ఆ ఎడ్ల మీద తీసుకొని వస్తుంటే ఎడ్లకు కాలు జారి ఆ మందసం ఇలా జరగగానే ఉజ్జా అనేటువంటి వ్యక్తి ఆ మందసాన్ని ఏం చేశాడు?
చేయి చాపి మందసము పట్టుకున్నాడంట. యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొంది. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతడిని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసము యొద్ద పడి చనిపోయాను. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు రైట్ థింగే చేశాడు, కానీ రాంగ్ వేలో చేశాడు. దేవుని మందసాన్ని మోసుకొని వెళ్ళాలి. యాజకులు ఎప్పుడు కూడా ఏం చేశారు? మోసుకొని వచ్చారు. మనం 2 చోట్ల కూడా చూసాం. యెహోషువ గ్రంథంలో 3వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో కూడా యాజకులు ఏం చేశారు? మోసుకొని వచ్చారు. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఎడ్ల మీద తీసుకొని వస్తున్నారు. రైట్ థింగే కొన్నిసార్లు చాలామంది రాంగ్ వేలో చేస్తారు. అప్పుడు ఎలా అనుకుంటారంటే, మేము చేసేది మంచిదే కదండి, దేవుడు ఎందుకు ఇలా చేశాడు అనుకుంటారు. మీరు చేస్తుంది మంచిదే, కానీ వాక్యానుసారంగా చేయలేనప్పుడు దేవుని సన్నిధి మనకు మేలు చేసినట్లుగా మనం అనుభవించలేము. నేను మంచిగా చేశాను కదా అనుకుంటారు. కొంతమంది అలా వాదిస్తుంటారు నాతోని. నేను మంచిగా చేశాను కదా, కానీ అది వాక్యానుసారంగా చేయకపోతే దేవుని సన్నిధి మనకు ఉపయోగకరంగా ఉండదు. అప్పుడు దావీదు, మీకు అర్థం అవ్వాలంటే, మోషే సీనాయి కొండ మీదకి ఎక్కినప్పుడు దేవుడు చెప్పాడు, ఆ పర్వతము దగ్గరికి కనీసం పశువులు కూడా తాకకూడదు. ఏది తాకినా అదేమైపోద్ది? కాలి చచ్చిపోతుంది. కనుక దేవుని సన్నిధి ఉన్న చోట్ల చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు దావీదు యెహోవా చేసిన కార్యం చూసి 9వ వచనం, ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండును అనుకొని దావీదు యెహోవాకు భయపడి ఏం చేశాడట? భయపడి. ఈరోజు చాలామందికి ఏం లేదంటే, దేవుడు అంటే ఏం లేదు, భయం లేదు. ఎందుకు? దేవుడు ఎలాంటి వాడు? మా మమ్మీ లాంటివాడే అనుకుంటారు మీరు చాలామంది, మా డాడీ లాంటివాడే. దేవుడు ఎలాంటి వాడు? మా డాడీ లాంటి వాళ్ళే అనుకుంటారు. ఎందుకు? మనం అడిగా అనుకో, ఏం చేస్తారు వాళ్ళు? ఇక్కడ ఎదురుకుండా నాకు డాడీ అనగానే మా సిస్టర్ కాదు, మా అన్ని వాళ్ళ పాప గుర్తొస్తుంది. వాళ్ళ డాడీని ఏదైనా తెప్పించుకోగలదు, ఒక్క కన్నీరు. మీరు ఇలా గంటలుగా వస్తే తెలుసా అంత, అసలు మీరు ఎవ్వరు, నేను ఇంకా మంచిగా చెప్తాను, మీరు కానీ టప్పండి, మళ్ళీ మామూలుగా కాదు, కాదు అయిపోద్ది పని. మనం కూడా అలాగే అనుకుంటాం దేవుణ్ణి. పరిశుద్ధత లేకుండా దేవుడు ఏమి చేయడు. ఏవో చిన్న చిన్నవి మనకు దొరుకుతాయి, కానీ దేవుడు పరిశుద్ధత లేని చోట ఆయన పని చేయలేడు. కనుక దేవుని బిడ్డలారా, మనం చాలాసార్లు మనము మన ఇంట్లో మన తల్లిదండ్రులు ఉన్నట్టుగానే దేవుడు అలా చేస్తాడేమో అనుకుంటాం. దేవుడు ఆ ఉజ్జాను ఏం చేశాడట? వెంటనే ముత్తాడనుంది. మొత్తగా అతడు అక్కడికక్కడే మందసం యొద్ద పడి చనిపోయాను. దేవుని విషయాల్లో అజాగ్రత్తగా ఉంటే అంత భయంకరంగా ఉంటుంది. అందుకే దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసము దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపు నొల్లక గిత్తీయుడకు ఒబేదేదేము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడకు ఒబేదేదేము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదేదేమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. బాబు నేను ఎలా తీసుకెళ్ళను అనుకొని ఒకరింట్లో పెట్టేశాడు. యెహోవా ఆ మందసాన్ని తీసుకొని వెళ్ళి ఒబేదేదేము అనేటువంటి అతని ఇంటిలో పెట్టాడట. 3 నెలలు ఉన్న తర్వాత దేవుడు ఒబేదేదేమును అతని ఇంటి వారందరినీ కూడా ఆశీర్వదించడం ప్రారంభించాడట. హల్లెలూయా. దావీదు కూడా అనుకున్నాడు, అమ్మో దేవుని మందిరంలో ఉన్న చోట, దేవుని మందసం ఉన్న చోట మనం ఉండలేము అనుకొని దేవునికి భయపడి నా పట్టణంలోనికి రాకూడదు, నా పట్టణంలోనికి వద్దు అనుకొని ఏం చేశాడు? గిత్తీయుడకు ఒబేదేదేము ఇంట్లో ఉంచేశాడట. ఒబేదేదేము ఇంటిని దేవుడు 3 నెలలు ఉంచితే తన ఇంటి వారందరినీ ఆశీర్వదించడం ప్రారంభించారట. మీకు తెలుసా, దేవుని సన్నిధి నీకు నీ ఇంటి వారికి ఆశీర్వాదముగా ఉండటానికినే వస్తుంది. నీ ఇంటి వారందరినీ ఆశీర్వదించడానికే దేవుని సన్నిధి ఉంది. కానీ ఇశ్రాయేలీయులు దేవుని మందసము కలిగి ఉండి కూడా ఓడిపోయారు. దేవుని మందసము కలిగి ఉండి కూడా ఆ యొక్క యుద్ధములో 30,000 మంది చచ్చిపోయారు. ఫిలిస్తీన్ల దగ్గరకు దేవుని మందసం వెళ్తే అక్కడ ఆ ఫిలిస్తీన్ల సర్దారులకు, ఆ ఫిలిస్తీన్ల దేశంలో ఉన్న వారందరికీ కూడా గడ్డల రోగంతో దేవుడు మొత్తాడట. ఆ మందిరము లేకపోతే వారి గుడిలో ఉన్నటువంటి ఆ విగ్రహాలు అన్నీ కూడా చల్లాచెదరైపోయిందట.
దేవుని యొక్క సన్నిధి ఒబేదేదోము ఇంటిలోకి వస్తే మాత్రము దేవుని బిడ్డలారా అతని ఇంటి వారందరూ ఆశీర్వదింపబడ్డ మొదలుపెట్టారట. సేమ్ మందసం స్థలములను బట్టి గొప్ప కార్యాలు జరగడం ప్రారంభించింది. హల్లెలూయా. అదే మందసములో మార్పు వచ్చిందా అంటే మందసములో ఏ మార్పు లేదు. దేవుని బిడ్డలారా, అది ఎక్కడ ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడో అప్పుడు దావీదుకు అర్థమైంది, దేవుని మందసం భయంకరమైనది కాదు, దేవుని సన్నిధి నాకు కావాలని చెప్పి దేవుని మందసం ఉండుట వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దాన్ని అంతటిని ఆశీర్వదించున్నాడన్న సంగతి దావీదునకు వినపడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సాహముతో తీసుకొని వచ్చాను. ఇప్పుడు దావీదు దేవుని మందసాన్ని మోచుకుంటూ తీసుకొచ్చినట్టుగా చూస్తాం. కానీ ఆ 3 నెలలు ఉన్న తర్వాత దావీదు చూస్తున్నాడు, ఈ ఒబేదెదోము కూడా చచ్చిపోతాడేమో, ఒబేదెదోము ఇంట్లో కూడా ఏమైనా కీడవుతుందేమో అలా చూస్తున్నాడు. 3 నెలలు చూశాడు. అతని ఇంటి వారందరూ కూడా దీవించబడుతున్నారు. అతని ఇంటిలోనికి ఎవరు వస్తే వాళ్ళు దీవించబడుతున్నారు. అతని ఇంటిలోనికి ఎవరు బయటికి వెళ్తే వాళ్ళు దీవించబడుతున్నారు. అందరికీ తెలిసిపోతుంది ఇతని ఇంటిలో దేవుని మందసం ఉంది, ఇతని ఇంటి వారందరూ అభివృద్ధి పొందుతున్నారు అర్థమైపోతుంది. విన్నాడు ఆ మాట. ఇప్పుడు వెళ్ళి దేవుని మందసాన్ని తెచ్చుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవునికి భయపడవలసింది దేవుడు చంపేస్తాడేమో అని భయపడ్డాం కాదు, భయపడవలసింది మన జీవితంలో దేవునికి ఇష్టం లేనివి ఏమైనా ఉన్నాయేమో అని భయపడాలి. దేవునికి ఆయాస్కరమైనవి ఏమైనా ఉన్నాయేమో అని మనం భయపడాలి. వాటిని తీసేసుకుంటే నువ్వు దేవుని మందిరంలోకి వెళ్తున్నప్పుడల్లా కూడా, దేవుని సన్నిధిలోకి వెళ్తున్నప్పుడల్లా కూడా, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్న ప్రతిసారి కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. నువ్వు కలిగి ఉన్నటువంటి దేవుడు నిన్ను ఆశీర్వదించడం చూచి అందరూ కూడా, దావీదుతో సైతము రాజులు ఆ ఇంటి వారు అందరూ కూడా వింటున్నారు, దేవుని మందసము ఒబేదెదోము ఇంటిలో ఉంది గనక అతను కలిగిన వారందరూ ఆశీర్వదించబడుతున్నారు. నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నావు గనక, దేవుని మందిరంకి వెళ్తున్నావు గనక, దేవుని యొక్క వాక్యములు నువ్వు ధ్యానిస్తున్నావు గనక దేవుడు నిన్ను ఆశీర్వదించడం నీ చుట్టూ ఉన్నవారు చూడాలంటే దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు చేసినట్లుగా మనము చేస్తే ఎవరు చూడలేరు. కానీ ఒబేదెదోము ఇంటిలో దేవునికి భయము కలిగి ఉన్నారు గనక, దేవునికి ఇష్టమైన వారుగా ఉన్నారు గనక దేవుడు ఆ ఇంటి వారందరినీ కూడా దీవించడం ప్రారంభించాడు. హల్లెలూయా. మనం దేవుని మందిరంకి వచ్చినప్పుడల్లా కూడా ఎంతో భయముతో, ఎంతో ఆసక్తితో నువ్వు వస్తున్న ప్రతిసారి కూడా దేవుడు నిన్ను దీవిస్తాడు. చాలాసార్లు దేవుని సన్నిధిని ఎంతో నిర్లక్ష్యం, ప్రార్థన ఎంతో నిర్లక్ష్యంగా ఉంటుంది, వాక్యం ఎంతో నిర్లక్ష్యంగా ఉంటుంది. దేవుడు మనకి ఎందుకు చేయట్లేదు అనుకుంటాం. దేవుడు ఎన్నడూ కూడా పక్షపాతి కాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు పక్షపాతి కాడు. దేవుని సన్నిధి ఉన్నదంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, బల సౌందర్యములు ఆయన సన్నిధిలో ఉంటాయి, ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిలో ఉంటాయి. దేవుని సన్నిధి ఎక్కడుందో అక్కడ ఘనత ఉంటుంది, దేవుని సన్నిధి ఎక్కడుంటుందో అక్కడ ప్రభావం ఉంటుంది. చివరిగా ఇంకో మాట చెప్తాను. ఇప్పుడు ఇంతకీ సౌలు దినాల్లో ఈ మందసము గురించి సౌలు పట్టించుకోలేదని చెప్పాను. దావీదు రాజు అవ్వగానే మనకు అధికారం లేనప్పుడు మనం ఏమీ చేయలేము. అధికారం వచ్చేసరికి దావీదు మొట్టమొదటిగా దేవుని యొక్క మందసాన్ని తెచ్చుకున్నాడు. మరి సమూయేలు ఎందుకు చేయలేదు? మందసము గురించి తెచ్చుకోలేదు. సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు సమూయేలు ఎందుకు తెచ్చుకోలేదు? సమూయేలు ఎందుకు తెచ్చుకోలేదంటే దేవుని ఉద్దేశము, మందసం యొక్క ఉద్దేశము సమూయేలు ద్వారా నెరవేరుతుంది. చూడండి 3వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం చదువుతాం. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. చూడండి, మందస్సము ఎదుట ఏది జరుగుతుందో సమూయేలు దగ్గర కూడా అదే జరుగుతుంది. మందస్సం ఉన్న చోట ఏం జరుగుతుందంటే దేవుడు ప్రజలను ఏం చేస్తున్నాడు? దర్శనమిస్తాడు, ప్రజలను దర్శిస్తాడు. 2,
దేవుడు తన వాక్కు చేత ప్రజలతో మాట్లాడతాడు. సమూయేలు ఎక్కడున్నాడో అక్కడ పనిచేస్తుంది. కొత్త నిబంధనలో ఉన్నటువంటి మనము ఈరోజు మనకు మందసము అనేది చాలామంది ఇప్పటికీ కూడా మందసాన్ని ఏం చేస్తారు తెలుసా? మందసాన్ని తయారు చేసుకొని చర్చిల్లో పెడతారు. ఎక్కడ పెడతారు? మందసం తయారు చేసుకొని చర్చిల్లో పెడితే దేవుడు ఉండడు. దేవుడు ఉండాలి అంటే ఎవరుండాలి? సమూయేలు ద్వారా దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సమూయేలు తన్ను తాను దేవునికి ప్రతిష్ఠించుకున్నాడు. సమూయేలు దేవునికి పరిచర్య చేసేవాడు. సమూయేలు దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్నాడు గనక సమూయేలు ద్వారా మరలా దేవుడు దర్శనమిస్తున్నాడు, మరలా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సమూయేలు మాట ఇశ్రాయేలులందరిలో కూడా వెల్లడి ఆయన. ఈ కొత్త నిబంధనలో ఉన్నటువంటి మనము దేవుని సన్నిధిని కలిగి ఉంటే, మనం ప్రార్థిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా దేవుడు మరలా ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. మొదటి ప్రత్యక్షత ఎవరికి కలగాలి? నాకు కలగాలి. సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. సమూయేలు అని దేవుడు సమూయేలును దర్శించాడు. మొదటి ప్రత్యక్షత నాకు కలగాలి. నాకు కలిగితే నీ ద్వారా ప్రజలకు కలుగుతుంది. హల్లెలూయా. మొదటి మాట నేను పొందుకోవాలి. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మొదట నేను దేవుని వాక్యం పొందుకోవాలి. నువ్వు పొందుకుంటే నీ ద్వారా మనుషులకు కూడా దేవుని వాక్యాన్ని పొందుకుంటారు. అలా పొందుకుంటే దేవుని మందసము నువ్వు కలిగి ఉన్నావు, దేవుని సన్నిధి నువ్వు కలిగి ఉన్నావు. నీ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. అంతేకాదు, నీ ద్వారా నీ చుట్టూ ఉన్నవారు కూడా దీవించబడతారు. నీ ఇంటి వారు అందరూ కూడా ఏమవుతారు? ఆశీర్వదించబడతారు. ఓబేదేదోము ఇంటిలో దేవుని మందసం ఉంది. మందసము దేనికి సాదృశ్యం అంటే దేవుని ప్రత్యక్షత. హల్లెలూయా. దేవుని మందిరంకి వచ్చాము. ఈరోజు ఏం ప్రత్యక్షత పొందుకున్నాం? ఏం మాట పొందుకున్నాం? మెసేజ్ అంతా మనకు అవసరం అక్కర్లేకపోవచ్చు. వాట్ యు రిసీవ్, దేవుని దగ్గర నుంచి ఏం పొందుకున్నాం? ఒక్క మాటైనా దేవుడు మాట్లాడతాడు. ఆమె ఒక్క మాటైనా మాట్లాడతాడు. ఆరాధనకు వచ్చాము, ఆరాధనలో ఏం అనుభవించాము? దేవుని బిడ్డలారా, ఏమీ అనుభవించకపోతే ఏమీ ఉండదు. ఓబేదేదోము ఇంటిని ఆశీర్వదించినట్లుగా మీ అందరి కుటుంబాలు కూడా ఆశీర్వదించబడాలి. ఆమె ప్రతి ఒక్కరు కుటుంబం ఆశీర్వదించబడాలి. ఎప్పుడంటే దేవుని సన్నిధి మీతో ఉండాలి. సమూయేలు ఉన్న దినాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రత్యక్షత ప్రజలకు కలుగుతూనే ఉంది. సమూయేలు ఉన్న దినాల్లో ఇశ్రాయేలు ఎన్నడూ కూడా యుద్ధంలో ఓడిపోలేదు. ఆమె ఇంకో మాట ఉంటుంది తెలుసా? సమూయేలు ఉన్న దినాల్లో వాళ్ళు ఏమేమి కోల్పోయారో ఆ పట్టణాలన్నీ మరలా తిరిగి తెచ్చుకున్నారు అని 7వ అధ్యాయంలో ఉంటుంది. ఇశ్రాయేలీయులు ఏమేమి కోల్పోయారో అవన్నీ తిరిగి తెచ్చుకొనెను అన్న మాట ఉంటుంది. ఇవన్నీ చూపించడానికి సమయం చాలదు. దేవుని సన్నిధి నువ్వు కలిగి ఉంటే నువ్వు కోల్పోయినవన్నిటినీ కూడా మరలా నువ్వు తెచ్చుకుంటావు. ఆమె ఏదో నామకార్థముగా ఉన్నాము, దేవుని సన్నిధికి వెళ్తున్నాము. చాలాసార్లు మనం ఎవరి మీద డిపెండ్ అవుతామంటే పాస్టర్ గారుల మీద, ఎవరో ప్రార్థన చేసే వాళ్ళ మీద డిపెండ్ అవుతాం. ఇది ఒక స్థాయి, ఆ స్థాయి దాటాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అది ఒక అనుభవము. ఆ అనుభవం దాటి ఏం చేయాలి? సమూయేలు ఒకప్పుడు దేవుడు మాట్లాడుతుంటే సమూయేలుకి తెలియదు. ఏలీ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. కానీ ఒక అనుభవంలోనికి వచ్చాడు. దేవుడు తనతో మాట్లాడుతున్నాడు, తన ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, ఎస్, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడిన వాళ్ళ ముఖాలు ఎలాగుంటాయో తెలుసా? దేవుడు మాట్లాడుతున్న వారి జీవితాలు ఎలాగుంటాయో తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, కోల్పోయినవన్నీ కూడా సమూయేలు ఉన్న దినాల్లో, కోల్పోయిన దేశములన్నీ కూడా, కోల్పోయిన ప్రాంతాలన్నీ కూడా వారు తిరిగి తెచ్చుకున్నారట. ఆమె హల్లెలూయా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ, అందరం కలిసి చెప్దాం. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా నే ఉండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నే ఉండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం,
ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానంలో. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనుండాలేనయ్యా, నేనుండాలేనయ్యా. ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరి ఆగే వరకు విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నీ బాటలో నడుచుట నిన్ను మించిన అందరం చివరిసారిగా నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, లేకుండా లేకుండా నీ సన్నిధిలో నేనుండాలయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా. నీవే లేకుండా నీ సన్నిధి లేకుండా మేము ఉండలేం ప్రభా. దేవునితో ఒక్క మాట చెప్దాము. దేవుని సన్నిధి అంటే మన నిర్లక్ష్యం చేస్తే దేవుడు మౌనంగా ఉండిపోతాడు, దేవుడు ఏమి చేయడు. ఇశ్రాయేలు ఎంతో కాలము దేవుని సన్నిధి పట్ల వాళ్ళకి ఆసక్తి లేదు, దేవుని మందిరం పట్ల వాళ్ళకి ఆసక్తి లేదు, దేవుని వాక్యం పట్ల వారికి ఆసక్తి లేదు. వారి యుద్ధంలో ఓడిపోగానే మందసం దగ్గరికి వెళ్తున్నారు, దేవుని దగ్గరికి వెళ్తున్నారు. దేవుడేమీ మాట్లాడలేదు, దేవుడేమీ చేయలేదు. వారు ఓడిపోయారు. ఎన్నో వేల మంది చచ్చిపోయారు, అయినప్పుడు కూడా మౌనంగా ఉన్నారు. అదే మందసము ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్తే ప్రభువు తన ప్రభావం అక్కడ చూపించారు. అదే సన్నిధి ఒబేదెదోము ఇంటిలో ఉంటే ఆ ఇంటి వారందరూ ఆశీర్వదించబడ్డారు. అదే మందసము యొర్దాను ఎదుటకు వెళ్ళినప్పుడు యొర్దాను నీళ్లు ఏకరాశిగా నిలిచిపోయాయి. అదే మందసము ఎరికో గోడల చుట్టూ కూడా పట్టుకొని తిరుగుతుంటే ఎరికో గోడలు కూలిపోయాయి. దేవుని సన్నిధి లేకుండా నువ్వేం చేసినా నిష్ప్రయోజనము. దేవుని సన్నిధి లేకుండా ఎన్ని కలిగి ఉన్నా వ్యర్థమే.
నీ సన్నిధిలో నేను ఉంటాను ప్రభా. సౌలు దేవుని సన్నిధి లేకుండానే తన రాజ్యము 40 సంవత్సరాలు కూడా గడిపేశాడు. ఒక భయంకరమైనటువంటి చావు చనిపోయాడు. ఈరోజు లార్డ్, ఐ నీడ్ యువర్ ప్రెజెన్స్. ప్రతి దినము నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ప్రతి దినము దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు, ప్రతిసారి దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుని సన్నిధి నువ్వు అనుభవించకపోతే మనం సరి చేసుకుందాము. దేవుని సన్నిధి అనుభవించకపోతే, దేవుని స్వరమును వినకపోతే, దేవుని దర్శనం పొందుకోకపోతే దేవుడు నీ జీవితంలో మౌనముగా ఉన్నాడు. సమూయేలు ఉన్న దినాల్లో యెహోవా మరలా షిలోహులో దర్శనమిచ్చుచుండెను. యెహోవా తన వాక్కు చేత ప్రత్యక్షమగుచుండెను. ఇశ్రాయేలీయుల్లో యెహోవా మాట వెల్లడి అవుతుందట. పరిశుద్ధుడా తండ్రి, ఈ మాటలు అందరి జీవితాల్లో కూడా ఫలించాలి. మేమందరము దేవుని మందస్సము కలిగి ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ ప్రభావము, దేవుని మందస్సము నాయన అన్ని జనులకు ఎటువంటి భయమును పుట్టించిందో తండ్రి, దేవుని మందస్సము నాయన తండ్రి ఏ రీతిగా యోర్దాను పాయలు చేసిందో ప్రభా, దేవుని మందస్సము నాయన ఎరికో గోడలు ఏ రీతిగా కూల్చిందో ప్రభా, దేవుని మందస్సము ఓబేదేదోం ఇంటిని ఏ రీతిగా ఆశీర్వదించిందో ప్రభా, మా అందరి జీవితాల్లో కూడా అటువంటి కార్యాలు జరుగును గాక. దేవా, నీకు ఆయాస్కరముగా నీకు ఇష్టం లేనివన్నీ కూడా మా జీవితంలో నుంచి తీసివేయండి ప్రభా. లార్డ్, నీ సన్నిధి లేకపోతే మేము బ్రతకలేము ప్రభా. నీ సన్నిధి మాకు కావాలి ప్రభా. లోకంలో ఏమి లేకపోయినా మేము బ్రతకగలము, కానీ నీవు లేకపోతే మేము బ్రతకలేము ప్రభా. నీవు లేకపోతే మేము బ్రతకలేము. నీ సన్నిధితో మమ్మల్ని నింపి నడిపించమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.